ఎవరు 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 స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఆయన 2024 సంవత్సరాల క్రితం వచ్చి ప్రజలందరి కొరకు హల్లెలూయా ఆయన స్తోత్రములు అప్పగించబడ్డాడు. ఆయన అప్పగించబడ్డాడు. ఒక్కసారి యేసయ్యని అడగండి, యేసయ్యా నీకెందుకు ముళ్ళ కిరీటం పెట్టారు? యేసయ్యా నీ ముఖం పైన ఎందుకు మూవేశారు? యేసయ్యా నీ దేహానికి 39 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టారు? యేసయ్యా పశ్చిమ్రానును నీ భుజముల మీద ఎందుకు మోపారు? ప్రభువా నిన్నెందుకు సమాజ సభలో ఎదురు నిలబెట్టారు? పిలాతు ఎదుట ఎందుకు నిన్ను నిలబెట్టారు? స్తోత్రములు. యెరూషలేము మొదలుకొని గొల్గొతా కొండ వరకు ఆ భారమైన సిలువను ఎందుకు మోసావు? ఆ గొల్గొతా కొండ పైకి వెళ్ళిన తర్వాత 3 మేకుల పైన ఆకాశానికి భూమికి మధ్యలో ఎందుకు వేలాడావు? ఆకాశానికి భూమికి మధ్యలో ఆ మేకులతో ఎందుకు వేలాడుతూ చివరి రక్తపు బిందు వరకు మా కొరకు ఎందుకు కార్చావు? వారు ఇంత కొడుతున్నా, ఇంత అవమానపరుస్తున్నా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించని దొంగలు దూషిస్తున్నా, కిందున్న వారు దేవుని కుమారుడట తనను తాను రక్షించుకోలేని వాడు మనల్ని రక్షిస్తాడని అపహాసం చేస్తున్నా, లేఖనములు నెరవేరునట్లు సిక్కును కప్పుకోవడానికి చిన్న వస్త్రం ఉండగా లాగేసుకొని చీట్లు వేసుకొని పంచుకున్నా దౌర్జన్యమునుంది కూడా ఎందుకు మౌనం అయిపోయావు? నోరు ఎందుకు మెదపలేకపోయావు? ఒక్క మాట మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడలేరు కదా. ఒక్కసారి నోరు తెరిస్తే ఎవరు కూడా సమాధానం ఇవ్వలేరు కదా. హల్లెలూయా. అనేక సార్లు యాజకుల నోరు మూయించావు కదా. 12 సంవత్సరాల వయసులోనే యెషయా గ్రంథమును పట్టుకొని ప్రధాన యాజకులు నోరు మూయించావు కదా. స్తోత్రం హల్లెలూయా. పరిసయ్యుల నోరు మూయించావు కదా. మరి మనుషుల నోరు ఎందుకు మూయించలేకపోయావు? కొడుతున్న వారి నోరు ఎందుకు మూయించలేకపోయావు? దూషిస్తున్న వారి నోరెందుకు మూయించలేకపోయావు? సైనికుల నోరెందుకు మూయించలేకపోయావు? ముళ్ళ కిరీటం అని తలక పెడుతున్న వారి నోరెందుకు మూయించలేకపోయావు? మేకులు కొడుతున్న వారి నోరెందుకు మూయించలేకపోయావు? రక్తమంతా కార్చి సమస్యలిపోతున్నా సహించా, ఓర్చుకున్నావు. తండ్రికి ప్రార్థించావే తప్ప ఎవరి సహాయం అడగలేదు. ఎందుకయ్యా ఇంత అంటే అంటాడు, నీ మీద ఉన్న ప్రేమే అంటాడు ఆయన. నీ మీద ఉన్న ప్రేమే అంటాడు ఆయన. నేను నోరు తెరిస్తే మీకు రక్షణ రాదు. నేను నోరు తెరిస్తే మీరు ఇంకా పాపములోనే ఉండిపోతారు. మీరు ఇంకా అపరాధములోనే ఉండిపోతారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకు రక్షణ కలగాలంటే ఒక బలి పశువులాగా నేను వధించబడాలి. మీకు రక్షణ కలగాలంటే, మీకు పాప క్షమాపణ కలగాలంటే, మీ బానిసత్వం పోవాలంటే, మీ మీద ఉన్న సాతాను అధికారం, మీ మీద ఉన్న పాపపు అధికారం, మీ మీద ఉన్న కులపు అధికారం, మీ మీద ఉన్న మత అధికారం, మీ మీద ఉన్న స్వయాధికారం పూర్తిగా కూలిపోయి దేవుని రాజ్యం మీలోకి రావాలంటే ముందు పాప పురుషుడు చనిపోవాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ కూడికలు పాపికి భక్తి నేర్పేది కాదు, పాపిని చంపి నీతిమంతుడిని బ్రతికించేది. మేము నమ్ముతున్నాం, మీరు నమ్మితే స్తోత్రం చెప్పండి. మేము నమ్ముతున్నాం, మీరు నమ్మితే స్తోత్రం చెప్పండి. రాత్రి సేవకులు స్పష్టంగా తెలియజేశారు హిజ్కియా గురించి. మీకు అర్థమైందో లేదో? ఉదయకాల సేవకులు స్పష్టంగా తెలియజేశారు. మీకు అర్థమైందో లేదు? అర్థమైన వారు ఒకసారి చేయొద్దండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఈ కోడిక స్వస్థపరిచేది కాదు, పాపిని చంపేది. మరి ఎంతమంది సాగు కోరుతున్నారు? తెలుసు, ఒక్క చేయి లాగవద్దు. ఇక్కడ ఎంతమందికి స్వస్థత కావాలంటే అందరు లైన్లో నిలబడతారు నూనె పట్టుకొని. వస్తారా? ఇక్కడ సేవకులు ఉన్నారు, పెద్ద భాషమ్మ గారు ఉన్నారు, సేవకులు అందరు ఉన్నారు. రండి ప్రార్థన చేస్తానంటే ఒక్కరు మిస్ గారు అన్నమైన మానేస్తారు, కానీ ప్రార్థన చేసుకోకుండా పోరు. పాప విషయంలో చనిపోతావంటే ముందుకు వస్తారా?
ముందుకు వస్తారా? నేను చచ్చిపోతే మరి నా ఆశలట్ట తీరాలి, నేను చచ్చిపోతే నా పిల్లల బతికేంటి, నేను చచ్చిపోతే మా ఆయన బతికేంటి, నేను చచ్చిపోతే 2 స్టేర్లు బిల్డింగ్ పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా బ్యాంకు బ్యాలెన్స్ పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే నా సంఘ పరిస్థితి ఏంటి, నేను చచ్చిపోతే లోకముల పరిస్థితి ఏంటి? లేదు లేదు, నేను బ్రతకాలి, దేవుడు కావాలి. ఏంటి? నేను బ్రతకాలి, దేవుడు కావాలి. ఎట్టటోళ్ళు ఉన్నారా? ఎట్టటోళ్ళు ఉన్నారా? మీ మొఖాలు చూస్తుంటే ఇల్లు కనబడుతున్నారు ఇక్కడ. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపిని బ్రతికించేది కాదండి, పాపిని చంపి నీతిమంతుడైన క్రీస్తున్న ఆత్మను బ్రతికించేది స్వార్థ. స్వార్థదే. పాపికి జీవం ఇచ్చేది కాదు, పాపిని చంపి ఆత్మకు జీవించేది స్వార్థ. స్తోత్రం. మరి మీ ఆత్మలకు జీవం కావాలా? మీ ఆత్మలకు జీవం కావాలంటే పాప విషయంలో నువ్వు చనిపోవాలి. పాప విషయంలో నువ్వు చనిపోవాలి, లోక విషయంలో నువ్వు చనిపోవాలి, నీ స్వయ విషయంలో నువ్వు చనిపోవాలి, స్వార్థ విషయంలో చనిపోవాలి, ధన విషయంలో చనిపోవాలి, పేరు విషయంలో చనిపోవాలి, గొప్పతనాల విషయంలో చనిపోవాలి. ఇవి చావకుండా నాలో నేను బ్రతికి నాకు పేరులు, గొప్పలు, పెద్దరికాలు అన్ని కావాలని కూర్చుంటే దేవుడు రాడు, సాతాను దూరుతాడు లోపల. స్తోత్రం, స్తోత్రం. నా మాట విన్న దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరాల క్రితం ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు మరణించాడు, మనందరి కొరకు శ్రమలు సహించాడు. నీ స్థానంలో నా స్థానంలో ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. సంహార దూత మనం బుట్టకు మునిపే మన కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల రక్తము ఏ ఇంటికి గుర్తుగా ఉందో, ఆ గొర్రె పిల్ల రక్తము ఏ గుమ్మాలకైతే గుర్తుగా ఉందో, ఆ గొర్రె పిల్ల రక్తము ఏ ఇంటి అయితే స్తోత్రం ఎవరైతే ధరించారో వారిని సంహార దూత ఏమీ చేయలేదండి, వారిని సంహార దూత ఏమీ చేయలేదండి. ఆత్మకూరు అందరిలోకి వెళ్ళినా నీ ఇంటిలోనికి రాదు, ఎందుకంటే నీ ఇంటి గుమ్మం మీద యేసు రక్తం కనబడుతున్నది, నీ ఇంటి గుర్తు మీద యేసు రక్తం కనబడుతున్నది, నీ గుమ్మం మీద యేసు రక్తం కనబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరణదూతని ఇంట్లోనికి వెళ్ళలేడు, సంహార దూతని ఇంట్లోనికి వెళ్ళలేడు. ఓ సంహార దూత, ఎందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నావు అంటే, నాకంటే ముందుగా ఎవరో ఇక్కడ చనిపోయారు, ఆయన ఎవరో కాదు. సంహార దూతకి చెప్పు, ఓ సంహారమా, ఓ మరణమా, నువ్వు నన్నేమి చేయలేవు, నువ్వు రాకమునిపే నా కోసం ఒక గొర్రె పిల్ల వధించబడినది, ఆయన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. పౌలు కేక వేసినట్టు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? కేక వేసినట్టు వేయగలవా? మరణం నన్ను ఏం చేయలేదు. క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాదు, క్రైస్తవుడు మరణాన్ని జయించిన వాడు. క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాదు. ఇలాంటి 100 కరణాలు వచ్చినా దేవునికి స్తోత్రాలు చెప్తాడు తప్ప భయపడడు. ఎవరు ఎవరు ఎవరు? కరోనా వచ్చిందని ఇంట్లో కూర్చున్నావు, భయపడ్డావుగా. నువ్వు క్రైస్తవుడా? చిన్న దెయ్యానికే భయపడుతున్నావు, చిన్న పిల్లికే భయపడుతున్నావు, చిన్న కష్టానికే భయపడుతున్నావు, చిన్న జ్వరానికే భయపడుతున్నావు, చిన్న తలనొప్పికే భయపడుతున్నావు. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అస్సలు తట్టుకోలేకపోతున్నాను తలనొప్పి అంటున్నావు. ప్రార్థన చేసుకో, తప్పులేదు, కానీ సహించే మనసు ఎక్కడ? భయం, 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 భయం. తిరిగి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. స్తోత్రం, స్తోత్రం. యవనస్తులైతే మరీ చీకటైతే చాలు, ఒక్క శింష భయపడగలే తల్లి పక్కలోకి వెళ్ళిపోతారు. చిన్న శంష, పిల్లి అరిస్తే చాలా రౌత్రం దీంట్లోకి రారు. ఎందుకని? భయం, భయం. ఈరోజు యవనస్తులు భయం, భర్తలకు భయం, భార్యలకు భయం, ప్రతి కుటుంబంలో భయం, మరణ భయం. స్తోత్రం. నేను దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా చెప్తున్నాను, హల్లెలూయా. ఇప్పుడు జరిపిన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మాకు హక్కు ఇచ్చాడు. ఎందుకంటే మేము క్రీస్తు రక్తాన్ని ధరించుకున్న వారం, మరణానికి భయపడేవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు అంటే మరణానికి భయపడేవాడు కాదు, మరణమును జయించిన వాడే క్రైస్తవుడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు మరణాన్ని జయించాడు, ఆయన పిల్లలు కూడా మరణాన్ని జయించారు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం ఉంటే ఒకసారి చేయొద్దండి. ఎందుకు చేయొత్తారు మీరు? నేను ఎత్తమన్నానా మరణాన్ని జయించానన్నా? చచ్చిపోకుండా ఎలా చేయిస్తావు? చచ్చిపోతేనే కదా చేయించేది. చచ్చిపోతే తిరిగి లెగుస్తారు. బతికినప్పుడు తిరిగి లేస్తారు, చచ్చిపోయినాక? చచ్చిపోయినాక బతికినాక? చెప్పండి. చచ్చిపోయినాక మీరన్నా చెప్పండి. వాళ్ళకి నోరు రావటంలే. చనిపోయి తిరిగి లేచారా, బ్రతికి తిరిగి లేచారా? నాకు తెలిసి మీరందరూ బతికే తిరిగి లేచినట్టు. బతికి తిరిగి లేచిన స్వస్థత కోసం వస్తే, చనిపోయి తిరిగి లేచిన పునరుత్థానం కోసం వస్తున్నారు. స్తోత్రం, స్తోత్రం. అర్థమవుతుందా? కనీసం ఈ రాత్రి అయినా పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు వైపు ఒక్కసారి చూడండి. మీ కన్నులు ఆయన వైపు తిప్పండి. 3 మేకుల పైన వేలాడపడ్డాడు ఆయన. మన కొరకు ఇంకా దీన మనసుతో చూస్తున్నాడు. దీర్ఘశాంతముతో ఇంకా మన వైపే చూస్తున్నాడు. ఆయన అనుగ్రహం ఇంకా మనందరి మీద ఉంది. లేకపోతే ఆయన ఉగ్రతకి ఎప్పుడో మనం పాత్రులమే. ఈరోజు ఈ స్థలములో ఈ విధముగా మనం దేవుని మాటలు వింటున్నామంటే అది దేవుని ప్రేమే. ఆయన ఇంకా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. తన సేవకులను నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మనం నశించిపోకూడదనేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజైనా ఈ రాత్రి అయినా పాప విషయంలో పశ్చాత్తాపడు. ఆ ప్రభు వైపు తిరుగు. ప్రభువా, నా చూపులతో చూడరానివి ఎన్నో చూశానయ్యా. ప్రభువా, నా ఆలోచనలతో ఎన్నో చెడ్డ ఆలోచించానయ్యా. నా చెడ్డ ఆలోచనల కొరకు నువ్వు ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు. నేను మాటలతో మాట్లాడిన మాటలను బట్టి నీ ముఖం మీద ఉమ్ము వేసుకున్నావు అయ్యా. నేను చేతులతో చేసిన పాపాన్ని బట్టి నువ్వు చేతులలో మేకులు కొట్టించుకున్నావు. ఇదిగో పాదాలతో చేసిన పాపాన్ని బట్టి పాదాలకు మేకులు కొట్టించుకున్నావు. దేహంతో చేసిన పాపాన్ని బట్టి దేహమంతా శరీరమును దున్నినట్లు దున్నించుకున్నావు అయ్యా. నా కొరకు నిన్ను వెళ్ళా నలిగిపోయావు. నా కొరకు చూడనుల్లని వాడిగా మారావు. నా కొరకు వ్యసనాక్రాంతుడిగా మారావు. నా కొరకు బాధను అనుభవించావు. నా కొరకు గాయపరచబడ్డావు. నా కొరకు చివరి రక్తపు బిందు వరకు మార్చావు. నా కొరకు నీ యవ్వన జీవితం అంతా నా కొరకు అర్పించావు. నన్ను ప్రేమించి పరిమళ వాసనగా ఉండినట్లుగా తండ్రికి స్తోత్రములు బలియాగముగా అర్పించుకున్నావు. నన్ను ప్రేమించి నీ కోసం కాదయ్యా, నీ ఆశల కోసం కాదు, నీ జీవితం కోసం కాదు, నీ సంతోషం కోసం కాదు, నన్ను ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టావు. నన్ను ప్రేమించి శిలువ మరణం వరకు తగ్గించుకున్నావు. నన్ను ప్రేమించి దాసులు సారూప్యం ధరించుకున్నావు. నన్ను ప్రేమించి శ్రమలను సహించావు. నన్ను ప్రేమించి నిందలు సహించావు. నన్ను ప్రేమించి శిలువలో స్తోత్రముల అవమానాలను అందావు. నన్ను ప్రేమించి చనిపోయావు. నన్ను ప్రేమించి తిరిగి లేచావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా నా కోసమే, ఇదంతా నా కోసమే. నన్ను నువ్వు ఎంత ప్రేమించావయ్యా. నా తల్లి కూడా ఎంత ప్రేమించలే నన్ను. నా తండ్రి కూడా ఇంత ప్రేమించలే నన్ను. నా భర్త కూడా ఇంత ప్రేమించలే నన్ను. నా భార్య కూడా ఇంత ప్రేమించలే నన్ను. నా పిల్లలు కూడా ఇంత ప్రేమించలే నన్ను. నేను ఇస్తే ప్రేమించారయ్యా, దప్పిస్తే ప్రేమించారయ్యా, గౌరవిస్తే ప్రేమించారయ్యా, ప్రేమ చూపిస్తే ప్రేమించారయ్యా. కానీ నువ్వు అలా కాదు. నేనేమి ఇవ్వకపోయినా నేను పాపిగా ఉన్నప్పుడే నువ్వు నన్ను ప్రేమించావయ్యా. స్తోత్రం, స్తోత్రం. నేను నీకేమి ఇవ్వలా. నేను నీకు శత్రువుని, నేను భక్తిహీనుడను, నేను పాపిని. శత్రువునైనా నన్ను ప్రేమించి స్తోత్రం నా కొరకు నువ్వు మరణించావు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ మరణాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఆ మరణాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా హృదయంలో ఉన్న ప్రతి పాపమును తొలగించండి. యేసు రక్తము చేత నా మనస్సాక్షిని కడగండి ప్రభువా. నీ రక్తము చేత నా మనస్సాక్షిని కడగండి. విశ్వాసముతో నోరు తెరిచి ఆయన శిలువ మరణమును హృదయములో అంగీకరించి పశ్చాత్తాపడిన ఎడల హల్లెలూయా స్తోత్రములు. నీవు రక్షించబడదువు, నీవు రక్షించబడదువు. ఈ రాత్రి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే స్తోత్రం, హల్లెలూయా. దేవుని దాసుల వాక్యం చెప్తున్నప్పుడు నా అంతరంగంలో దేవుడిచ్చిన ఒక ప్రత్యక్షత. స్తోత్రములు. ఇక్కడ జనులకు 90% పాపము నుండి విడుదల లేదని నాకు అర్థమైంది. మధ్యాహ్నం యవనస్తుల కూడిక జరుగుతున్నప్పుడు కూడా అదే పరిస్థితి. 90% పాపము నుండి విడుదల లేదు.
చర్చి ఉంది, ప్రార్థన ఉంది, పాట ఉంది, కానీ విడుదల లేదు, విడుదల లేదు. ఇప్పుడు మీకు కావాల్సింది భక్తి కాదు, మర్మము కాదు, విడుదల. విడుదల దేవుడు నాకు ఇచ్చింది మీకు చెప్తున్నా. అంగీకరిస్తే అంగీకరించి, లేతలేదు. హల్లెలూయా. మీకు కావాల్సింది విడుదల. ఒప్పుకుంటే విడుదల పొందుకో. నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నువ్వు బయటకు వస్తే తప్ప వాగ్దానాన్ని పొందలేవు. నువ్వు బయటకు వస్తే తప్ప కానాను చారలేవు. నువ్వు బయటకు వస్తే తప్ప మేఘం కిందకు రాలేవు. నువ్వు బయటకు వస్తే తప్ప మన్నా తినలేవు. నువ్వు బయటకు వస్తే తప్ప బండ నుండి నీరు తాగలేవు. నువ్వు బయటకు వస్తే తప్ప మోషే నాయకుడిగా ఉండలేడు. నువ్వు బయటకు వస్తే తప్ప దేవుడు నీకు రాజుగా ఉండలేడు. నువ్వు బయటకు వస్తే తప్ప దేవుడు తన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడు. ఇప్పుడు నువ్వు రావాల్సింది మన్నా కావాలా, నీరు కావాలా, మరి స్తోత్రం మేఘం కావాలా, దేవుడిచ్చేది వాగ్దానం కావాలా, నిబంధనలు కావాలా? నీకు కావాలంటే నువ్వు చేయవలసింది ఒకే ఒక పని. బయటికి రా. ముందు ఐగుప్తు నుండి బయటికి రా, లోకము నుండి బయటికి రా, పాపము నుండి బయటికి రా. స్తోత్రం. హల్లెలూయా. స్వార్థము నుండి బయటికి రా, ధనాశ నుండి బయటికి రా, స్వయము నుండి బయటికి రా, నేను అనే వ్యక్తి నుండి బయటికి రా. బయటికి రాకుండా నీకు విడుదల లేదు. బయటికి రాకుండా వాగ్దానం లేదు. స్తోత్రం. నిర్గమం అంటే బయటకు వచ్చుటే, నిర్గమం అంటే బయటకు వచ్చుటే. స్తోత్రం కలుగును గాక. మరి ఎవరన్నా బయటికి రావాలని ఆశపడుతున్నారా? విడుదల కావాలని ఆశపడుతున్నారా? హల్లెలూయా. స్వస్థత కావాలన్న వారు చేయెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొక చేయలేగలే. సరే, విడుదల కావాలన్నారు వారు చేయెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో దేవదూతలతో దేవుడు సంతోషిస్తున్నాడు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతలు సంతోషిస్తున్నారు. దేవుని సేవకుల ప్రయాస, దేవుని సేవకుల ప్రయాస, అనేక మంది ప్రార్థన. ఒక్క పాపి మారు మనసు పొందితే నేను ధన్యులమే. స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. మా ప్రయాస మీకు భక్తి కాదు, మీకు మారు మనసు కావాలని, మీకు పాప ప్రక్షమాపణ కావాలని. ఈ రాత్రి పశ్చాత్తాపంతో తిరిగి వస్తారా? ఆ సిలువను చూస్తారా? ఆ సిలువలో మరణించిన యేసును చూస్తారా? పౌలు అంటున్నాడు, ఆ సిలువ వార్తను మీ ఎదుట తెర మీద చూపించినట్లు చూపిస్తున్నాం అంటున్నాడు. ఇప్పుడు కావలసింది ప్రజలకు సువార్త, రక్షణ సువార్త. హల్లెలూయా. సిలువ సువార్త. హల్లెలూయా. కల్వరి సిలువలో కాచిన పాప క్షమాపణ కావాలి రోజు. హల్లెలూయా. ఈ ఆత్మకూరు ప్రాంత నివాసులారా, నువ్వు ఎక్కడైనా కూర్చొని విను. యేసు నీ కొరకు చనిపోయాడు. ఇదిగో సమారూత నిన్ను తాకమునిపే యేసు రక్తంతో కడగబడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరైనా పర్వాలా, మరణం నిన్ను వదిలిపెట్టదు. మరణము నిన్ను వదిలిపెట్టదు. మరణము నుండి తప్పించాలని ఆశ ఉంటే ఒకే ఒక మార్గం, యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గం లేదు. స్తోత్రం, స్తోత్రం. కూర్చున్న మీకు కావాలా? కూర్చున్న మీకు కావాలంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.